అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడి మీద తీవ్రంగా మండిపడుతున్నాడు. మొన్నటిదాకా ట్రంప్ చెప్పినట్టు నడుస్తానని చెప్పి ఆ తర్వాత ట్రంప్తో విభేదించి రచ్చ చేసి ట్రంప్ పరువు తీసి తను హీరోగా చలామణి ఆ తర్వాత మళ్ళీ దారికి వచ్చినట్టు చేసి ఏదైతే ఒప్పందం మీద సంతకం చేసి తన దగ్గర ఉన్న మినరల్స్ ఇస్తానని చెప్పి మళ్ళీ ఎప్పుడైతే యూరప్ సమాజం తన వెంట ఉంటానందో ఫ్రాన్సు, బ్రిటను, కెనడా లాంటి వాళ్ళు ఆయుధాలు ఇస్తాము, ఆర్థిక సాయం చేస్తామని చెప్పిన వెంటనే మళ్ళీ యుద్ధ వాతావరణంలోకి వెళ్ళి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన మాట వినకుండా తనతో కుదుర్చుకున్న ఒప్పందం వినకుండా వదిలేస్తున్నటువంటి సందర్భంలో ట్రంప్ అదే జరిగితే కఠినంగా వ్యవహరిస్తానని మొన్న హెచ్చరించాడు. తాజాగా ఈ ఒప్పందం తర్వాతన రిలీజ్ చేసినటువంటి రిలీజింగ్ ఆర్డర్లు ఏవైతే ఇచ్చాడో నౌకల్ని పంపించేది, వాణిజ్యం అదంతా నిలిపివేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నాడు. అదే సందర్భంలో వెపన్ పర్చేజెస్ ఉక్రెయిన్కి ఇవ్వడానికి వీల్లేదని కూడా కంపెనీలకి ఉత్తర్వులు ఇచ్చాడు.